ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 30 ఆదరణ ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలు అన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు, నేను బీసీ బిడ్డ అంటాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా మన రాష్ట్రంలో కానీ, కర్ణాటక కానీ, హైదరాబాద్ కానీ, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం. ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని, వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏమాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహి ఎవరా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమ్ముళ్ళు, కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు.